Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఏంటిది మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనేది? మనం ఇంతకుముందు క్లాస్లో ఇంట్రొడక్షన్ క్లాస్ చూసాము, తర్వాత ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఆబ్జెక్టివ్స్లో రకాలు ఏంటి ఇవన్నీ చూసాము. ఈరోజు ఏం చేద్దామంటే కొన్ని గైడ్ లైన్స్ టు సెటప్ ది ఆబ్జెక్టివ్స్. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే ఆబ్జెక్టివ్స్ సెట్ చేయాలి కదా. ఈ సెట్ చేయడంలో కొన్ని గైడ్ లైన్స్ అనమాట, కొన్ని రికమెండేషన్స్ ఇవి ఎట్లా ఇద్దాము ఇది ఒకటి. అండ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఎప్పుడైతే ఏ కంపెనీలో అయితే ఉంటాయో అప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, దాంట్లో ఉన్న వీక్నెస్ అదా లేకపోతే ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి ఇవి చూద్దాం ఈరోజు. ఫస్ట్ గైడ్ లైన్స్ చూద్దాం. గైడ్ లైన్స్ ఫర్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్ సెట్ చేసే ముందు మీరు కొన్ని గైడ్ లైన్స్ పాటిస్తే మంచిది. ఏంటవి అంటే ఒక 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలా. మొదటిది క్లాసిఫైయింగ్ ద ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ మనం సెట్ చేయాలనేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఏది పెట్టుకోవాలంటే. జనరల్గా అయితే మనం ఎప్పుడైనా చెప్తాము ప్రాఫిట్ రావాలా, లేకపోతే సేల్స్ పెరగాల, ప్రొడక్షన్ క్వాలిటీ పెరగాల, గుడ్ విల్ పెరగాలి, ఇవి జనరల్. అట్లా కాకుండా క్లాసిఫై చేయండి మీరు ఆబ్జెక్టివ్స్ని. ఎట్లా క్లాసిఫై చేయాలి? బేసిక్ ఆబ్జెక్టివ్స్ కొని పెట్టుకోండి, మేజర్ ఆబ్జెక్టివ్స్ కొని పెట్టుకోండి, అట్లాగే అవుట్ స్టాండింగ్, ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే అవుట్ స్టాండింగ్, ఇంకా ఇంక్లూడ్ చేసుకోదలిచినవి అవుట్ స్టాండింగ్, ఇట్లా మీరు క్లాసిఫై చేయండి. క్లాసిఫై చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది, ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వరు. ఓకేనా? ఇది ఒకటి. ఇంకా తర్వాత డిటర్మైనింగ్ ద ఏరియాస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. మీరు ఒక్కొక్క ఏరియా మీద కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకోండి అంటున్నాము. డిటర్మైనింగ్ ద ఏరియా ఆఫ్ ఆబ్జెక్టివ్స్. డిఫరెంట్ ఏరియాస్. వాట్ ఆర్ ద ఏరియాస్ అంటే ఫంక్షనల్ ఏరియాస్ మీదనే ఫోకస్ చేయాలి. ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఏంటి? మీరు ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి. ఆర్గనైజేషన్లో ఫంక్షనల్ ఏరియాస్ ప్రొడక్షన్ ఏరియా, మార్కెటింగ్ ఏరియా, హెచ్ఆర్ ఏరియా, ఫినాన్స్ ఏరియా కదా, అడ్వర్టైజింగ్ ఏరియా, ఇట్లా స్టోర్స్ ఏరియా, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కదా, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. వాటి మీద ఫోకస్ చేయండి, వాటి మీద కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టండి. అప్పుడు మీకు ఓవరాల్గా గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని మనము ఇక్కడ అంటున్నాము, ఇది ఒక సజెషన్ అనమాట. డిటర్మైన్ ద ఏరియాస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. ఏరియాస్ మీద ఫోకస్ చేయండి, ఫంక్షనల్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి. అట్లాగే కోఆర్డినేటింగ్ వేరియస్ ఆబ్జెక్టివ్స్. వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, అవన్నిటిని కోఆర్డినేట్ చేసుకోండి. కోఆర్డినేట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఎప్పుడైనా కొంచెం యూనిక్గా ఉండాలా. మన ఐడియాస్, మన ఇంప్లిమెంటేషన్ అనేది కొంచెము కొత్తగా అది రిజల్ట్ వచ్చేటట్టుగా స్ట్రాటజిక్గా ఉండాలా. ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఒక్క డిపార్ట్మెంట్కి కొన్ని ఏరియాస్లోనే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒక వ్యక్తిని తీసుకోండి, అతని యొక్క ఫోకస్ ఏంటంటే ప్రొడక్షన్ మీదనే ఉండాలా, ప్రొడక్షన్ బాగా పెంచాలా, క్వాలిటీ బాగుండాలా, ఇది అతని మీద ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఫినాన్స్ మీద ఉండొచ్చు, బాగా డబ్బులు ఆదా చేయాలి, కంపెనీకి ప్రాఫిట్ చూపించాలా, ఫినాన్స్ మీద ఫోకస్ చేయడం. ఇంకో వ్యక్తికి సేల్స్ మీద ఉండొచ్చు. అట్లా ఇక్కడ కీ ఫ్యాక్టర్ అనేది మీరు కొంచెము చూసుకోండి. ఎవరికి ఎలాంటివి ఇచ్చామో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తున్నారా లేదా. ఓకే, ఇది కోఆర్డినేటింగ్ వేరియస్ ఆబ్జెక్టివ్స్. తర్వాత ఆబ్జెక్టివ్ షుడ్ బి రియలిస్టిక్. రియలిస్టిక్ అంటే ఈ ఆబ్జెక్టివ్స్ మనం పెట్టుకున్నది సాధించేటట్టు ఉండాలా, అంటే రియలిస్టిక్గా ఉండాలా. సే లాస్ట్ ఒక 5 years నుంచి ఎవ్రీ ఇయర్ మనకి 50 లక్షలు 60 లక్షలు అట్లా ప్రాఫిట్ వస్తుంది. 50-60 లక్షలు 70 లక్షల మధ్యలో వస్తుంది. ఈ ఇయర్ మనం ఒక 1 crore పెట్టుకున్నాం అనుకోండి, రియలిస్టిక్కే కదా. ఓకే, అట్లా కాకుండా ఎక్దమ్ ఒకటే 2 crores పెట్టుకున్నాం అనుకోండి, ఇజ్ ఇట్ పాసిబుల్? కొన్నిసార్లు మిరాకిల్స్ జరిగితే పాసిబుల్ అవ్వచ్చు, అదర్వైజ్ నాట్ పాసిబుల్. కాబట్టి ఎప్పుడైనా రియలిస్టిక్, నాకు ఇప్పటి నుంచి ఇంత వచ్చింది, నేను ఇంత పెట్టుకుంటా టార్గెట్, ఇంతకంటే ఎక్కువ ట్రై చేస్తా అనడం అనేది రియలిస్టిక్ ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు మనం అంటే ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు పెట్టుకున్నా కానీ వాటి యొక్క అడ్జస్ట్మెంట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలా. ఫ్లెక్సిబుల్గా అంటే కొంచెం చేంజెస్ చేసేటట్టు ఉండాలా. ఎందుకు చేంజెస్ చేయాలా? ఎకనామిక్ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రోడక్ట్లో టేస్ట్ మారచ్చు, లేకపోతే మన టెక్నాలజీ చేంజెస్ కావచ్చు, ఏదైనా చేంజెస్ కావచ్చు. మనమైతే రెడీగా ఉండాలా చేంజెస్కి. ఎలాంటి చేంజ్ వచ్చినా గెట్ రెడీ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ది న్యూ మెథడ్స్, ఇది ఉండాలి అని ఈ 5 గైడ్ లైన్స్ మనం ఎప్పుడు చెప్తున్నాము? బిఫోర్ సెట్టింగ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. మేనేజ్మెంట్ ఎప్పుడు ఆబ్జెక్టివ్ సెట్ చేసుకున్నా కానీ ఇవి గుర్తుపెట్టుకోండి నాయన, తర్వాత మీరు సెట్ చేసుకోండి ఆబ్జెక్టివ్స్ అంటున్నాము. క్లియరే కదా. ఇక ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఏ కంపెనీలో అయితే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి
సింపుల్ 6 బెనిఫిట్స్. ఇది చాలా ఈజీ. ఇప్పటి వరకు మన టాపిక్ మొత్తం అర్థమైతే మీరు కూడా ఓన్గా కూడా రాసేయచ్చు. ఎనీహౌ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాము. బెటర్ మేనేజ్మెంట్, మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని దాన్ని అనాలిసిస్ చేసి అది బాగా అవుతుందా లేదా వాటి పర్ఫార్మెన్స్ చూసుకొని ఎక్కడ ఏం లోపాలు ఉన్నాయి అని చూసుకొని ఎంప్లాయీస్కి మంచి ఒక కోఆర్డినేషన్ ఇస్తూ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే బెటర్ మేనేజ్మెంటే కదా. డెఫినెట్లీ మేనేజ్మెంట్ విల్ బి బెటర్ కంపేర్డ్ టు దోస్ ఆర్గనైజేషన్స్ వేర్ దే ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ద మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఎక్కడైతే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదో వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది బెటర్ ఆర్గనైజేషన్, బెటర్ మేనేజ్మెంట్. అట్లాగే క్లారిఫైయింగ్ ఆర్గనైజేషన్ మీద ఒక క్లారిటీ ఉంటుంది. అరే ఇది చేయాలి, మనకి ఇది ఉంది, మనం ఇది సాధించాలి, టైం బౌండ్ ఇది, మన మేనేజ్మెంట్ వాళ్ళు ఇది చెప్పారనేసి ఒక క్లారిటీ అయితే మొత్తం ఆర్గనైజేషన్కి వస్తుంది. ఇంకేం కావాలా? ఇంకా ఎంకరేజింగ్ పర్సనల్ కమిట్మెంట్ మొదటి నుంచి చెప్తున్నాము. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్లో సబార్డినేట్స్ కంపెనీ ఎంప్లాయీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇట్లా చేయండి, ఇట్లా ఈ కమిట్మెంట్ మీకు ఉంటుంది, మీరు ఇట్లా చేస్తే మీకు ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అట్లా పర్సనల్గా ఒక టచ్ అనేది ఉంటుంది ఇక్కడ. అది ఎప్పుడు ఆర్గనైజేషన్కి మంచిదే కదా. ఇంకా డెవలపింగ్ కంట్రోల్స్, మొత్తం ఆర్గనైజేషన్ ఒక కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏరియా చూసుకుంటున్నాం. ఇందాకే అనుకున్నాం ఫంక్షనల్ ఏరియాస్ మీద మీరు కొన్ని పెట్టుకోండి అంటే ఫంక్షనల్ ఏరియాస్ అంటే అన్ని డిపార్ట్మెంట్లు అన్నిటి మీద కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుని వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి వారు చేస్తున్నారు లేదా అని అట్లా అందరు ఎంబడబడుతూ ఉంటే ఇంకెందుకు కంట్రోల్ ఉంటుంది ఆర్గనైజేషన్ మీద? శుభ్రంగా మంచి కంట్రోల్ ఉంటుంది. అట్లా డెవలపింగ్ కంట్రోల్స్. ఇంకా ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్, గుడ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే సబార్డినేట్ అండ్ టాప్ మేనేజ్మెంట్ ఎవరైనా కానీ మేనేజ్మెంట్లో మనం 3 లెవెల్స్ ఉన్నాయి, టాప్, మిడిల్, లోవర్. వీళ్ళందరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, ఓపెన్ ఫర్ డిస్కషన్. ఈ కింద వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది పైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది డౌట్ వచ్చింది ఇది ఎట్లా చేయాలా, ఎస్ రెడీ టు ఆన్సర్. ఇక అయ్యో ఆయన వచ్చేటప్పుడు ఈయన వెయిట్ చేస్తున్నాడు, ఆయన మాట్లాడాడు, ఆయన హయ్యర్ అథారిటీ అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ప్రాపర్ కమ్యూనికేషన్. ఎక్కడైతే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదో, ఎక్కడైతే సాఫీగా ఒక వేలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుందో అక్కడ మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. అది బెనిఫిట్. ఇంకా ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? పర్సనల్గా ఒక్కొక్క ఎంప్లాయీని తీసుకొని మనం మంచిగా ఎంకరేజ్ చేస్తున్నాము. చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చక్కగా మంచిగా వర్కౌట్ చేసి మంచిగా రిజల్ట్ తీసుకొస్తారు. కాబట్టి ఎఫిషియన్సీ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరి మీద, ప్రతి డిపార్ట్మెంట్ మీద మనము ఫోకస్ చేస్తున్నాము. అల్టిమేట్లీ ఆర్గనైజేషన్కి మనకి బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని డ్రాబ్యాక్స్, వీక్నెసెస్ కూడా ఉన్నాయి. ఏంటవి అంటే కనుక చిన్న పాయింట్స్ చూసుకోండి. ఫెయిలియర్ టు టీచ్ ఎంబీఓ ఫిలాసఫీ. ఎంబీఓ అనేది ఆబ్జెక్టివ్ సెట్ చేయడమే కాదు, ఇది ఒక ఫిలాసఫీ అని కూడా మాట్లాడుకున్నాం ఫస్ట్ డే క్లాస్లోనే. అంటే కొంచెం మనసు పెట్టి ఆలోచించి ఆర్గనైజేషన్ ఒక అండర్స్టాండ్ చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు కొంచెము అనాలిసిస్ చేసి కొంచెం ఫోకస్ చేసి పెట్టాల్సింది. ఇక్కడ వాళ్ళు ఈ ఫిలాసఫీని కానీ మిస్ అయ్యారో, ఏదో అట్లా తూతు మంత్రంగా అట్లా చేసినారో ఇది వర్కౌట్ అవ్వదు. ఇది ఒక వీక్నెస్. ఇంకేమున్నాయి? ఫెయిలియర్ టు గివ్ గైడ్ లైన్స్ టు అచీవ్ గోల్స్. అక్కడ మేనేజ్మెంట్ చక్కగా లేదు, వాళ్ళు ఏమి ఇస్తారు గైడ్ లైన్స్? అందుకని అంటున్నాం ఫెయిలియర్ టు గివ్ గైడ్ లైన్స్ టు అచీవ్ గోల్స్ అచీవ్ చేయడానికి వీళ్ళు గైడ్ లైన్స్ ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళకే క్లారిటీ లేదు, ఇంకేమి ఇస్తారు గైడ్ లైన్స్? ఇది ఒకటి. అంటే ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఉంటే అప్పుడు ఇది డ్రాబ్యాక్. డిఫికల్టీ ఇన్ సెట్టింగ్ గోల్స్, ఇది కూడా దానికి. ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్ బాగాలేదు, వాళ్ళకి మేనేజ్మెంట్కి ఏం అర్థమే లేదు, వాళ్ళకి అసలు అండర్స్టాండింగే లేదు. ఇంకేం చేస్తారు? డిఫికల్టీ ఇన్ సెట్టింగ్ గోల్ సెట్టింగ్ చేయడంలో విఫలమైపోతారు. వాళ్ళ చేత కాదు, వాళ్ళ వల్ల కాదు, ఏదో చేసినామంటే చేసినాం, అది ప్రాక్టికల్గా మంచి రిజల్ట్ అయితే ఇవ్వదు. ఇది ఒకటి. ఇంకా ఎంపసిస్ ఆన్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. అమ్మ కర్ర పట్టుకుని చేతిని వస్తుంది, సరే. ఎంపసిస్ ఆన్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళు ఈ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ మీదనే ఫోకస్ చేస్తారు. షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్ 1 ఇయర్ లోపలికి పెట్టుకుంటే షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. ఓ 3 నెలలకు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాము, ఓ 6 నెలలు, 9 నెలలు, 10 నెలలు ఏదో పెట్టుకున్నాము 1 ఇయర్ లోపలే. వీటికే మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈజీ టు అచీవ్, ఈజీ టు ఫాలో అప్ కదా. వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్కి ఫోకస్ చేయరు. ఇది ఒక డ్రాబ్యాక్. చెయ్యండి, షార్ట్ టర్మ్ చేయండి, అట్ ద సేమ్ టైం డోంట్ ఫర్గెట్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కూడా. అది పెట్టుకొని దాన్ని అంటే లాంగ్ టర్మ్ పెట్టుకుని ఇది లాంగ్ టర్ము,
దీన్ని అచీవ్ చేయడానికి కింద షార్ట్ టర్మ్ పెట్టుకోండి. షార్ట్ టర్మ్ ఏ అనండి, బి అనండి, ఇట్లా చిన్న చిన్నవి పెట్టుకోండి. పెట్టుకుని వీటి ద్వారా ఇది అచీవ్ చేసేటట్టు అట్లుండాలా. ఈడేంటంటే ఎప్పుడు చూసినా చిన్న చిన్నవి పెట్టుకొని వాటి వెనకాలే పడతా ఉంటారు. అల్టిమేట్లీ మనకు ఒక లాంగ్ టర్మ్ అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే మనకి ఇది ఈ పొజిషన్లో ఉండాలి కంపెనీ అనే అది ఆ కాన్సెప్ట్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. ఇంకా డేంజర్ ఇన్ ఇన్ఫ్లెక్సిబిలిటీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఆబ్జెక్టివ్స్ ఫిక్స్ చేసినామంటే అది ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్గా ఉండాలా. ఇన్‌ఫ్లెక్సిబుల్‌గా ఉందనుకోండి ఏం చేయలేము. ఎందుకంటే మనకు చేంజెస్ చాలా వస్తాయి. ఇక ఇట్లా మారింది, అట్లా మారింది, టెక్నాలజీ మారింది, ఎకనామిక్ కండిషన్స్ మారినాయి, ఇంకా గవర్నమెంట్ పాలసీ మారింది అన్నప్పుడు మనం దాని ప్రకారంగా మనం చేంజ్ చేసుకోవాలి కదా! చేంజ్ చేయలేని పొజిషన్‌లో ఆబ్జెక్టివ్స్ ఉంటే గనుక వేస్ట్. అది మంచి రిజల్ట్ ఇవ్వవు మనకి. ఇవి కొన్ని వీక్‌నెసెస్. ఇక్కడతో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అనే టాపిక్ నా సైడ్ నుంచి అయితే అయిపోయింది. అర్థమైందా? ఇంకేమన్నా మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ గురించి ఇంకేమన్నా టాపిక్స్ మీ కోర్స్‌లో ఉంటే గనక, ఇప్పటివరకు చెప్పిందైతే అర్థమైంది కదా! ఉన్నా నో ప్రాబ్లమ్. యూ క్యాన్ ప్రొసీడ్. మీరు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్ కదా! ఓకేనా? ఎందుకంటే అనేక యూనివర్సిటీ వాళ్ళు, అనేక ప్లేసెస్‌లో చదివేవాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతున్నారు. నేను అందరిని ఫాలో అవ్వలేను. నేను ఏదో ఒక తీసుకొని ఆ కాన్సెప్ట్ క్లియర్ చేస్తున్నాను. ఇంకా మీ యూనివర్సిటీస్‌లో మీ దాంట్లో ఎట్లా సిలబస్ ఉంటే అట్లా ఫాలో అయిపోవడమే. క్లియర్? సో స్టే కనెక్టెడ్. స్క్రీన్‌షాట్ తీసుకోండి. తప్పకుండా 10 మందికి వీడియోలు షేర్ చేయండి. గుడ్ లక్.